హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ చూడలేదో పాత ప్రాజెక్ట్స్, ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ చూసి మీరు నచ్చిన ప్రాజెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక వీడియో ఉంది కదా, ఈ వీడియోని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి మోర్ అయితే ఉంది కదా, మోర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మోర్ అనేది ఉంటుంది. మోర్ అగైన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ లింక్ అయితే ఇది వాట్సాప్ గ్రూప్ లింక్ అనమాట. సెకండ్ లింక్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నానో ఆ ప్రాజెక్ట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వాట్సాప్ ఛానల్ అనమాట. మీరు ఈ లింక్ అయితే క్లిక్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. అండ్ మీ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. ఇది మన వాట్సాప్ గ్రూప్ అనమాట. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు ఈ TMW ఫ్యామిలీ గ్రూప్ చాట్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది. రీడ్ మోర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఈ వాట్సాప్ ఛానల్ మీద క్లిక్ చేసుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ విధంగా నేను ప్రీవియస్గా పెట్టిన పోస్టులన్నీ మీకు కనపడతాయి అన్నమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అండ్ మనము 22 ప్రాజెక్ట్స్ మీద అయితే ఇప్పుడు దాకా వర్క్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మనకి సెకండ్ వన్ వచ్చేసి PRDT ఫైనాన్స్. ఇది మైనింగ్ అయితే స్టాప్ అయిపోయింది. నవంబర్ 1 అయితే ఇది లిస్టింగ్ అయితే అవుతుంది. నవంబర్ 1 దాకా అయితే వెయిట్ చేయండి. నేను కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఎలా విత్డ్రా పెట్టాలనేది. ఈ 9 ప్రాజెక్ట్స్ అండ్ తర్వాత ఈ 19 ప్రాజెక్ట్స్, మొత్తం 22 ప్రాజెక్ట్స్ అనమాట. ఆ PRDT ఫైనాన్స్ తీసేస్తే మనం 21 ప్రాజెక్ట్స్ అయితే మనం మైనింగ్ అయితే చేస్తున్నాము. మనం వర్క్ చేసి మైనింగ్ అయితే చేసుకుంటున్నాము. మోర్ టోకన్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి 22nd ప్రాజెక్ట్ అయితే అవుతుంది. అండ్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి స్పర్ ప్రోటోకాల్ అనమాట. దీని గురించి నేను వివరంగా అయితే చెప్తాను. ఎవరైతే ఈ 21 ప్రాజెక్ట్స్లో అయితే జాయిన్ అవ్వలేదో ఈ 21 ప్రాజెక్ట్స్లో అయితే జాయిన్ అయ్యి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అన్నీ ఫ్రీ ప్రాజెక్ట్సే అనమాట. డైలీ మనం మైనింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ క్రిప్టో కాయిన్స్ అయితే వస్తాయి. అది ప్రాజెక్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి ఆ టోకన్స్ని అయితే మనీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు కూడా ప్రతి ప్రాజెక్టు కూడా మిస్ చేయకుండా ఖచ్చితంగా ఎర్నింగ్ అయితే చేసుకోండి. దీంట్లో సిస్ఫీ అయితే మనకి అక్టోబర్ 31 వరకే మైనింగ్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా సిస్ఫీ ఎయిర్ డ్రాప్లో అయితే జాయిన్ అవ్వండి. సిస్ఫీ ఎయిర్ డ్రాప్ యొక్క వీడియో లింకు మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. డీటెయిల్ వీడియో అయితే చేశాను ఈ సిస్ఫీ ఎయిర్ డ్రాప్ గురించి. సో ఖచ్చితంగా ఇది జాయిన్ అవ్వండి. అండ్ ఆ తర్వాత మ్యాక్స్ సి ఎయిర్ డ్రాప్ అనమాట. ఈ మ్యాక్స్ సి ఎయిర్ డ్రాప్ వచ్చేసి డిసెంబర్లో అయితే లిస్ట్ అయితే అవుతుంది. ఇది నవంబర్ 2025, డిసెంబర్ 2025లో అయితే లిస్టింగ్ అయితే జరుగుతాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి ఈ 14th ప్రాజెక్ట్ అయిన మూనెక్స్ ఉంది కదా, ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ టుమారో దాకా అయితే మనకి డేట్ అయితే ఉంది. $20 సబ్స్క్రిప్షన్ తీసుకునే పని అయితే టుమారో దాకా అయితే డేట్ ఉంది. లేదా మీరు ఫ్రీగా అయినా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా జాయిన్ అయితే 5 KBC కాయిన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 3 ప్రాజెక్ట్స్లో మీరు ఖచ్చితంగా ఫస్ట్ అయితే రిజిస్టర్ అయ్యి మీరు మైనింగ్ అయితే టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి అండ్ మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. దీంట్లో అయితే మైనింగ్ కూడా ఏం ఉండదు, ఓన్లీ కలెక్ట్ చేసుకోవడమే అనమాట. అండ్ ఆ తర్వాత మనకి PRDT ఫైనాన్స్ నేను చెప్పినట్టు వీడియో అయితే చేస్తాను. వెయిట్ చేయండి మీరు నవంబర్ 1 దాకా అయితే. సో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది డైరెక్ట్ గూగుల్ స్టార్టప్ ప్రాజెక్ట్ అనమాట. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను చెప్పాను కదా లింక్ ఇస్తానని, ఈ లింక్ అయితే ఉంటుందన్నమాట. ఈ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనం డిస్కస్ చేయబోయే ప్రాజెక్టు అయితే స్పర్ ప్రోటోకాల్ అనమాట. ఈ స్పర్ ప్రోటోకాల్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇది ఈ ఇయర్ డిసెంబర్లో అయితే లిస్టింగ్ అవుతుంది. దగ్గరలో అయితే ఉంది కాబట్టి లిస్టింగ్ ఎవరు అయితే మిస్ అయితే చేసుకోవద్దు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది నా రెఫరల్ కోడ్ అనమాట. ఆటోమేటిక్గా అప్లై అయితే అవుతుంది. ఒకవేళ మీకు అప్లై కాకపోతే ఈ విధంగా చూసి క్లిక్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్గా అయితే అప్లై అవుతుంది. దాని తర్వాత మీరు ఈ విధంగా అయితే గూగుల్ ప్లే మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు గూగుల్ పే మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది.
స్పర్ ప్రో లెర్న్ టు ఎర్న్ అని. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ని. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ రావాలని అడిగిద్ది. అలో మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు డీసెంట్రలైజేషన్స్ ఫ్యూచర్ అని వస్తుంది. లెట్స్ గో మీద క్లిక్ చేసుకోండి మీరు. ఆ తర్వాత మీకు క్రియేట్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే వస్తుంది. నేను చెప్పినట్టుగా ఒక డైరీ అయితే పెట్టుకొని మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే మైన్ చేస్తున్నారో ఆ డైరీలో ఎవ్రీ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాసుకోండి. పదే పదే చెప్తున్నాను. మీ మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్ రాసుకోండి డైరీలో. యూజర్ నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో ఆ యూజర్ నేమ్ అయితే ఇవ్వండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఫాంట్లో క్యాపిటల్ ఏ, దాని తర్వాత స్మాల్ లెటర్స్, హ్యాష్ ట్యాగ్ అయితే పెట్టుకొని దాని తర్వాత ఈ విధంగా నెంబర్స్ అయితే పెట్టుకోండి. ఈ ఫాంట్లో అయితే ఉండండి. ఒకటి క్యాపిటల్ లెటరు, 2 స్మాల్ లెటర్స్, ఒకటి హ్యాష్ ట్యాగ్ కానీ @ కానీ, దాని తర్వాత నెంబర్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకొని స్క్రోల్ డౌన్ చేసుకోండి కింద. ఈ విధంగా అయితే కోడ్ ఆటోమేటిక్గా అప్లై అయి ఉంటుంది. ఇది ఇట్లాగే ఉంచండి. దాని తర్వాత మీకు క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఈ యారో మార్క్ని ఇటు సైడ్ అయితే మూవ్ చేయండి. కంప్లీట్గా మూవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పజిల్ వస్తుంది అనమాట. మీరు ఈ యారో మార్క్ని ఈ విధంగా పుష్ చేసి దీన్ని ఇక్కడికైతే తీసుకురావాలన్నమాట. కరెక్ట్గా ఫిట్ అయ్యేదాకా తీసుకురండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడితో మీరు స్టాప్ చేయండి ఈ యారో మార్క్ని. దీనిలో ఇది ఫిట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీకు లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుందన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని అయితే వస్తుంది. ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇట్లా లాగిన్ అయితే అవ్వండి. ఇందాక దాకా మనం క్రియేట్ అకౌంట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకొని మీరు ఇచ్చిన మెయిల్ అండ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్తో అయితే ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ విధంగా మళ్ళీ పజిల్ వస్తుంది. ఈ యారో మార్క్ని ఇక్కడ దాకా డ్రాగ్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ యారో మార్క్ని లైట్గా ఇక్కడ దాకా డ్రాగ్ చేసి ఇది దీంట్లో ఫిట్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఆ తర్వాత ఫిట్ అయిన తర్వాత మీకు లాగిన్ అయితే అవుతుంది. ఈ విధంగా యాక్టివేషన్ రిక్వైర్డ్ అని వస్తుంది. గెట్ న్యూ లింక్ అని మీద క్లిక్ చేయండి. గెట్ న్యూ లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. లింక్ సెంట్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా స్పర్ ప్రోటోకాల్ అని వస్తుంది అనమాట. ఇది యాక్టివేట్ అండ్ ఎంజాయ్ స్పర్ ప్రోటోకాల్ స్పిన్స్ అని ఉంటుంది కదా. దీని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యాక్టివేట్ అండ్ ఎంజాయ్ స్పర్ ప్రోటోకాల్ అని ఉంది. ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది యాక్టివేట్ యువర్ అకౌంట్ అని. ఇక్కడ మనకి సక్సెస్ అయితే రావాలన్నమాట. ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత మనకి యాక్టివేట్ అయితే అయినట్టు మన అకౌంట్. అండ్ ఆ తర్వాత మీరు యాప్ అయితే వచ్చేసేయండి. యాప్లోకి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన మెయిల్, మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడైతే లాగిన్ చేయండి. ఇప్పుడైతే లాగిన్ అవుద్ది అనమాట. ఈ పజిల్ని ఇక్కడ డ్రాగ్ చేయండి. ఈ డ్రాగ్ చేసిన తర్వాత ఇది దీంట్లోకి వస్తుంది. దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు కంప్లీట్గా మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. మీ మెయిల్, మీ పాస్వర్డ్ మీరు కంపల్సరీగా మీరు డైరీలో అయితే రాసి పెట్టుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీ మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్లో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ మెయిల్కి ఇంకొక మెయిల్ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి, రికవరీ మెయిల్ అయితే ఇవ్వండి. ఆ విధంగా మీరు మెయిల్ని అయితే జాగ్రత్త చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి 12 డే బోనస్లు అయితే వస్తాయన్నమాట. డైలీ చెక్ ఇన్ లాగిన్ బోనస్ అనమాట. మనం మై టైర్లో చేస్తుంటాం కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. డే 1కి వచ్చేసి మనకి 100 కాయిన్స్ అయితే వస్తాయి. డే 2కి అయితే ఇంకో 100, డే 3కి అయితే 150. ఆ విధంగా మనకి లాగిన్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ డే 12 అయితే ఉంది కదా, ఈ డే 12 అయితే మిస్ అవ్వద్దు. 10,000 కాయిన్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఈ డే 12 అయితే మిస్ అయ్యారంటే మీకు 10,000 కాయిన్స్ అయితే మిస్ అయిపోయినట్టే. కాబట్టి డైలీ ఒక్కసారి కూడా మిస్ చేయకుండా డైలీ ఒక టైం పెట్టుకొని మీరు డైలీ అయితే మీరు మైనింగ్ యాప్స్ ఓపెన్ చేస్తారు కదా, కంపల్సరీగా ఈ స్పర్ ప్రోటోకాల్ని కూడా ఓపెన్ చేసి డైలీ చెక్ ఇన్ అయితే చేసుకోండి.
డైలీ చెక్ ఇన్ చేస్తే డైలీ లాగిన్ బోనస్ అయితే వస్తాయి. అండ్ ఆ తర్వాత మీకు ఫస్ట్ డే లాగిన్ బోనస్ ఇట్లా 100 అని చూపిస్తుంది. 100 తీసుకున్న తర్వాత యావసమ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఆ తర్వాత మీకు డే 2కి అయితే వస్తుంది. ఇది మీరు క్లిక్ చేసినా రాదు. డే 2 అయితే పక్క రోజు ఓపెన్ చేసిన తర్వాత ఇది మీకు వస్తుంది అన్నమాట, డే 2. అండ్ ఆ తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీకు 1000 పాయింట్స్ అయితే ఉంటాయి. మనం డే 1 లాగిన్ బోనస్ అయితే అయ్యాం కాబట్టి అదర్ 100 కాయిన్స్ అయితే వచ్చాయి. ఆ విధంగా మనకి 1100 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు నో నేమ్ సెట్ అని ఉంటుంది, అది వదిలేసేయండి. లాస్ట్లో మనం కేవైసీ వదిలిన తర్వాత అప్పుడు నీట్గా ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఈ విధంగా మనకి ఫార్మింగ్ రేట్ అయితే ఉంది కదా, ఇది ఫార్మింగ్ రేటు 0.4 పర్ హవర్ అనమాట. అంటే మనకి 0.4 అయితే వస్తుంది అనమాట పర్ హవర్కి. ఇది 12 అవర్స్ మైనింగ్ అయితే జరుగుతుంది. 12 అవర్స్ మైనింగ్ జరిగిన తర్వాత మనకి 4.5 కాయిన్స్ అయితే వస్తాయి. 4.5 కాయిన్స్ ఇక్కడైతే యాడ్ అయిపోతాయి అన్నమాట. అండ్ మీరు ఒకవేళ 12 గంటలకి మైనింగ్ చేయడం మర్చిపోతే 24 అవర్స్కి అయితే మళ్ళీ మైనింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి 9.5 టోకన్స్ అయితే వస్తాయన్నమాట. ఆ 9.5 టోకన్స్ ఒకేసారి ఇక్కడైతే యాడ్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత నేను నా అకౌంట్లో లాగిన్ అయితే చూపిస్తాను చూడండి. ఈ స్పర్ ప్రోటోకాల్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గుడ్ మార్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇది ఆధార్ కార్డులో ఉండేటట్టుగా నేమ్ అయితే ఇవ్వండి ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఈవీఎం కంపాటబుల్ అయితే ఉంది కదా, ఇది కేవైసీ వచ్చిన తర్వాత నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. ఈ యాప్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. నేను ఒక టెస్టింగ్ కోసం ఒక ఫ్రెండ్కి అయితే రిఫర్ చేశాను అనమాట. 1 ఫ్రెండ్కి రిఫర్ చేస్తే 0.4 నుంచి 0.8కి అయితే వెళ్ళింది మైనింగ్ స్పీడ్ అయితే. మీరు ఒక విషయం అయితే ఆలోచిస్తుంటారు, నాకేంది ఇంత 99,948 టోకన్స్ అయితే ఉన్నాయి ఏంది అని. మనకి ఇంటర్లింక్ ప్రాజెక్టు నేను ఆగస్ట్ ఎండింగ్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట. ఇది సెప్టెంబర్లో అయితే జాయిన్ అయ్యాను స్పర్ ప్రోటోకాల్. మధ్యలో ఇది నేను ఎందుకు చెప్పలేదంటే మీకు ఇంకా టైం ఉంటుంది, వీళ్ళు డేట్ అయితే ఇవ్వలేదు రివీల్ డేటు అని నేను కొద్దిగా లేట్ అయితే చేశాను అనమాట. ఈ లోపలనే మనకి చాలా కొత్త ప్రాజెక్ట్స్ అయితే వచ్చినాయి దీనికంటే మంచివి, కాబట్టి మనం ఆ వీడియోస్ అయితే చేశాను. డిసెంబర్ దాకా టైం ఉంది కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు కాన్సన్ట్రేషన్గా చేసుకున్న 50,000 కాయిన్స్ అబోవ్ అయితే మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. ఇంట్లో 2 to 4 మొబైల్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఆ మొబైల్స్లో కూడా మీరు మీ రిఫర్ లింక్ని అయితే క్లిక్ చేసి ఆ రిఫర్ అయితే ఇచ్చేసి మీరు ఎక్కువ మైనింగ్ రేట్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ విధంగా పర్ హవర్కి మైనింగ్ రేట్ అయితే బాగా పెంచుకోవచ్చు 2-3 రిఫర్స్ చేసుకున్నా కూడా ఇంట్లో మొబైల్స్కే. అండ్ ఇక్కడ మనకి ఫార్మింగ్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను లాస్ట్లో అయితే చెప్తాను వీడియో ఎండింగ్లో. అండ్ ఆ తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ స్పర్ అని ఉంది కదా, ఈరోజు లాగిన్ అయితే చేసాం చూడండి. ఈరోజు లాగిన్ అయితే చేశాను, ఫస్ట్ డే లాగిన్ నాది 12 days అయితే అయిపోయిందనమాట. అండ్ మళ్ళీ ఫస్ట్ డే నుంచి లాగిన్ అడిగింది. ఫస్ట్ డే లాగిన్ బోనస్ అయితే వచ్చిందనమాట 100 స్పర్ అని ఈ విధంగా. అండ్ ఇది వచ్చేసి సాన్ నెట్వర్క్తో అయితే వర్క్ చేస్తుంది. సాన్ నెట్వర్క్ బ్లాక్ చైన్తో అయితే ఇది రన్ అవుద్ది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉండాలి, కంగ్రాట్స్ యువర్ అకౌంట్ ఈజ్ యాక్టివ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ ద డ్రాప్, స్టే యాక్టివ్ టు కీప్ ఇట్ ఎలిజిబుల్ అని. ఈ విధంగా డైలీ మనం చెక్ ఇన్ బోనస్ చేస్తూ ఉంటే, డైలీ మనం టాస్కులు చేస్తూ ఉంటే యాక్టివ్లో అయితే ఉంటుంది అనమాట వ్యాలెట్. డైలీ అయితే ఓపెన్ చేయాలి కంపల్సరీగా, అప్పుడే మనము ఈ ఎయిర్ డ్రాప్కి అయితే మనం ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ సెండ్ రిసీవ్ అయితే ఉంది కదా, ఈ విధంగా చూడండి. యువర్ స్పర్ ప్రోటోకాల్ బ్యాలెన్స్ విత్ డ్రా విల్ బి అవైలబుల్ Q3 ఆఫ్ దిస్ ఇయర్ అని. Q3 అంటే మనకి సెప్టెంబర్ కూడా అయిపోయింది, ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్, Q4 అనమాట. ఈ రోడ్ మ్యాప్ అయితే వదిలేమంటున్నారు, నేను చెప్తాను వీళ్ళ ట్విట్టర్ పేజ్కి వెళ్ళి. ఆ తర్వాత వీళ్ళ దాంట్లో స్టేకింగ్ కూడా ఉంది, స్టేకింగ్ చేస్తే కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటున్నారు. మీకు ఈ విధంగా సెవరల్ అదర్ కాయిన్స్ మీద కూడా స్టేకింగ్ అయితే ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. అది దాని తర్వాత అయితే చెప్తాను ఈ స్టేకింగ్ గురించి మనకు ఆప్షన్ వచ్చిన తర్వాత. ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదైతే లీడర్ బోర్డ్ అనమాట, ఎవరెన్ని రిఫరల్స్ చేశారు ఏంది అనేది మొత్తం ఉంటుంది ఇక్కడ.
అండ్ ఆ తర్వాత మనకి లెర్న్ అయితే ఉంది. ఈ లెర్న్ మనకి ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈజ్ లాస్ అని ఉంది కదా, ఈ లాస్ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమల్ ఎక్స్ట్రాక్టబుల్ వాల్యూ, ఈ విధంగా వాట్ ఆర్ బ్లాక్ చైన్ బ్రిడ్జెస్, ఇట్లాగా మనకి కొన్ని ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆ విధంగా అయితే మనం నాలెడ్జ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. అండ్ కోర్సెస్ కంప్లీటెడ్ ఇవన్నీ ఉంటాయి. బ్లాక్ చైన్ ఫండమెంటల్స్, మీమ్ కాయిన్స్, క్రిప్టో నాలెడ్జ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు డీటెయిల్గా వచ్చి చూసుకోండి ఎడ్యుకేషన్ పర్పస్. ఆ తర్వాత ఇక్కడ ఓటింగ్ అని ఉంటుందన్నమాట. ప్రస్తుతం ఇదేమీ లేదు. ఈ విధంగా ఓటింగ్ సిస్టమ్ అయితే ఉంది, దీనికి మన సంబంధం లేదు. అండ్ ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ గవర్నెన్స్ అనమాట. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను, అందుకే నేను ఈ 4 పాయింట్స్ అయితే అంత ఇంపార్టెంట్ కాదన్నాను. మనకి మేజర్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ పిఓజీ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మింగ్ అయితే ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేసుకున్నా, మీరు ఫార్మింగ్ రేటు దీన్ని క్లిక్ చేసుకున్నా, మీరు ఫార్మింగ్ రేట్ని దీన్ని క్లిక్ చేసుకున్నా, లేక దీన్ని క్లిక్ చేసుకున్నా ఒకే దాంట్లో అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. దీని మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఒక్క రెఫరల్ కనుక చేస్తే మీకు 0.8 అయితే వెళ్తుందన్నమాట మైనింగ్ స్పీడ్ పర్ హవర్కి. ఫార్మ్ లెవెల్ 2 అనమాట. అంటే ఒక రెఫర్ అయితే పడింది అని మన కింద. ఈ విధంగా హార్వెస్ట్ నవ్వు అని ఉంటుంది కదా, నేను 24 అవర్స్ క్లెయిమ్ అయితే చేసుకోలేదు, మైన్ చేసుకున్నది. ఇప్పుడు క్లెయిమ్ అయితే చేస్తాను చూడండి. ఈ విధంగా మనకి చిన్న యాడ్ అయితే వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే 19.2 అయితే క్లెయిమ్ అయ్యాయి చూడండి. ఇది 24 అవర్స్కి అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ ఫార్మింగ్ టైం అయితే ఉంటుంది. ఎవరి 12 అవర్స్కి అయితే కలెక్ట్ చేసుకోవాలి. మనం 19-20 టోకెన్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి. అండ్ ఆ తర్వాత మీరు ఎన్ని రిఫరల్స్ చేశారో ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ కాపీ లింక్ అయితే క్లిక్ చేసుకొని మీరు వాట్సాప్లో కావాలంటే వాట్సాప్లో అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది హోమ్లో అయితే ఉంటుంది. ఇంకొంచెం స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ టాస్క్, ట్విట్టర్ టాస్క్ అయితే ఉంది. ఇక్కడ మీరు గో క్లిక్ చేసుకోవాలి. గో క్లిక్ చేసి చూపిస్తా చూడండి. ఈ విధంగా టెలిగ్రామ్లోకి అయితే వస్తుంది అనమాట. మీరు స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీరు లైక్ కానీ ఇట్లాగా ఈ విధంగా ఎమోజీస్ అయితే ఇవ్వండి ఒకటి. బ్యాక్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసుకున్న తర్వాత డైలీ టాస్క్ కంప్లీటెడ్ అని ఉంటుంది. కలెక్ట్ 20 స్పర్ అనమాట. ఇక్కడి నుంచి మన ఎర్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందాక మనం 12 అవర్స్కి తీసుకున్నాం కదా, ఒక 4 కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 20 కాయిన్స్ అయితే వచ్చాయి చూడండి. ఆ తర్వాత ఇది ట్విట్టర్ టాస్క్ అనమాట. దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఏ రోజు ఆ రోజు మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు లైక్ చేసేసి బుక్ మార్క్ యాడ్ చేసుకొని రీపోస్ట్ అయితే చేయండి. రీపోస్ట్ అయితే చేసి క్యూట్ కూడా చేయండి. క్యూట్ అంటే ఇక్కడ క్యూట్ కొట్టేసి ఇక్కడ గుడ్ అని ఈ విధంగా టైప్ చేసేసి పైన రీపోస్ట్ ఉంది కదా, రీపోస్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా ఇచ్చేసేయండి బెస్ట్ అని అట్లాగా. ఈ విధంగా కామెంట్ ఇచ్చేస్తే ఈ విధంగా కామెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట మనది. ఇదిగోండి ఈ విధంగా మనది కామెంట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇంకొక 20 కాయిన్స్ అయితే వస్తాయి. చాలా ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. దాని తర్వాత మనం ఇక్కడ హోమ్లో అయితే ఉన్నాము చూడండి. ఇక్కడ పాయింట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా సెకండ్ ఆప్షన్లోకి అయితే రాండి. ఫ్యాన్ సింబల్ ఉంది కదా, ఈ విధంగా టాస్క్లు అయితే ఉంటాయి. వీల్ స్పిన్నర్ అనమాట. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి స్పిన్ ద వీల్ అని ఉంది కదా, స్పిన్ ద వీల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వీల్ అయితే స్పిన్ అవుద్ది. మనకి కొన్ని టోకెన్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇదిగోండి 1.6 టోకెన్ అయితే వచ్చింది. అండ్ మళ్ళీ స్పిన్ చేసుకోవచ్చు. 3 స్పర్ అయితే వచ్చాయన్నమాట. మీరు ఏం చేస్తారంటే మీకు ఎక్కువ టోకెన్స్ కావాలంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా 5 స్పిన్ అని ఉంది కదా, మీరు 5 యాడ్స్ చూస్తే మీకు 5 స్పిన్స్ ఎక్స్ట్రా వస్తాయి డైలీ. కాబట్టి ఒక స్పిన్లో మనకి 16, 32, ఫార్మింగ్ రేట్ డబల్, 22 స్పర్, 3 స్పర్, 2 స్పర్, 0 అయినా రావచ్చు. నాకు అప్పుడప్పుడు వచ్చింది. ఈ విధంగా లెవెల్ అప్గ్రేడ్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ టోకెన్స్ కావాలి అని అనుకుంటే ఇక్కడ 5 స్పిన్ మీద అయితే క్లిక్ చేసుకొని 5 యాడ్స్ చూసి 5 టైమ్స్ అయితే స్పిన్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వర్డ్ స్క్రాంబుల్ అని అయితే ఉంటుందన్నమాట. కోల్ అనమాట, COAL. ఇవ్వండి ఈ విధంగా మనకి పాయింట్స్ అయితే పెరుగుతున్నాయి చూడండి. ఇక్కడ
ఇదిగోండి ఇక్కడ మనకి పాయింట్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి. దీన్ని కరెక్ట్ ఆర్డర్లో అయితే మనం ప్లేస్ చేయాలి. HOLY ఈ విధంగా అయితే మనం రిడీమ్ పాయింట్స్ మీద క్లిక్ చేసి రిడీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టైమింగ్ అయితే ఉంటుంది చూడండి. నేను ఇట్లా 1 మినిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా 1 మినిట్లో అయితే మనం ఎన్ని అయితే చేసుకోవాలో అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇది హోలీ అని ఉంది కదా, ఆ విధంగా మనకి పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఈ వరల్డ్ స్కాంబుల్ మీద వెళ్ళి మీరు ఈ విధంగా గేమ్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ట్రెజర్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక దాని మీద ప్రెస్ అయితే చేయండి. దీని మీద క్లిక్ చేస్తాను చూడండి, 2.5 అయితే వచ్చింది. ఇంకోటి దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అండ్ 1.4 అయితే వచ్చింది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఇంకో 5 యాడ్స్ కనుక చూస్తే ఇంకో 5 టైమ్స్ అయితే ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. మీరు 5 టైమ్స్ యాడ్స్ చూసిన తర్వాత మీకు 5 ఛాన్సెస్ అయితే వస్తాయి. మీరు ఏదో ఒకటి క్లిక్ చేసి మనం పాయింట్స్ అయితే పొందొచ్చు అనమాట ఎక్స్ట్రాగా. అండ్ ఆ తర్వాత ట్వీట్ టు ఎర్న్ అయితే ఉంది. ఇదిగోండి మనకి ఇక్కడ 56 కాయిన్స్ అయితే వస్తాయంట. ఎట్లా అంటే ఓపెన్ యువర్ ట్విట్టర్ ఆర్ ఎక్స్ యాప్, దెన్ కంపోజ్ ఏ గుడ్ పోస్ట్, మేక్ షూర్ దట్ ట్యాగ్ అవర్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఇన్ ద పోస్ట్ @SPUR_protocol and you are following us, make the post public on your X page so that we can able to view. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్పర్ ప్రోటోకాల్ మీద క్లిక్ చేసి ట్యాగ్ అయితే చేయాలంట. అది లింక్ క్లిక్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయాలంటున్నారు. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి, హ్యాండిల్ కాపీడ్ అని వచ్చింది. అండ్ మనం ట్విట్టర్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్పర్ ప్రోటోకాల్ అని ఉంది కదా, వీళ్ళ స్పర్ ప్రోటోకాల్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ పోస్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ట్యాగ్ అయితే చేయమంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ట్యాగ్ అయితే అవుతుంది చూడండి, @SPUR_protocol అని. ఇక్కడ బెస్ట్ ప్రాజెక్ట్ అని ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ కామెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. దీంట్లో మనం ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. కాపీ లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అది పేస్ట్ అయితే ఇవ్వండి. పేస్ట్ చేసి ఈ విధంగా get 2x అని అయితే ఉంది కదా, అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మనకి లింక్ క్లిక్ చేస్తే మనకు 56 కాయిన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనం డబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ కాయిన్స్ని ఒక యాడ్ చూడడం వల్ల. get 2x అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇదిగోండి డబల్ అప్ అని ఉంది కదా, ఈ విధంగా డబల్ అప్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకి ఒక యాడ్ అయితే వచ్చిందనమాట. ఆ యాడ్ అయిపోయిన తర్వాత మీకు 112 అయితే వచ్చాయన్నమాట. ఈ 112 అయితే ఎట్లా వస్తాయంటే మనకి వీళ్ళు ట్విట్టర్ లింక్ని అయితే సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు చూస్తారనమాట, అసలుకి వీళ్ళు ట్యాగ్ చేశారా లేదా అని చూస్తారు. నెక్స్ట్ డే అయితే మనకి యువర్ 112 టోకన్స్ విల్ బీ యాడెడ్ అని వస్తుంది అనమాట. అది మనకి యాడ్ అయితే అయిపోతాయి. ఈ విధంగా అయితే ట్విట్టర్ టాస్క్ చేయండి. అండ్ ఇక్కడ డైస్ గేమ్ రోల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది నా ఫేవరెట్ అనమాట. ఒకసారి క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే డైస్ రోల్ అవుతుంది చూడండి, మనకి 16 అయితే వచ్చినాయి. అండ్ మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, ఎక్స్ట్రా రోల్ వచ్చింది. ఎక్స్ట్రా రోల్ ప్లస్ 8 కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇంకో మనకి 2 ఛాన్సెస్ అయితే పెరిగినాయి అనమాట. ఇప్పుడు 2 టైమ్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇదిగోండి 10 కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి మనకి. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, ఇదిగోండి 14 కాయిన్స్ అయితే యాడ్ అయిపోయినాయి అనమాట. ఇది నా ఫేవరెట్, ఎక్కువ డైస్ అయితే వస్తాయి. ఒక్కోసారి మనకి ఏంటంటే రిపీట్ వస్తూనే ఉంటాయి అనమాట, 2-3 టైమ్స్, 8 to 10 టైమ్స్ కూడా నేను రోల్ చేస్తుంటాను. ఒక్కోసారి ఎక్కువ టైమ్స్ అయితే వస్తాయి. వీలైతే మీరు గెట్ ఎక్స్ట్రా రోల్ అని ఉంది కదా, దీనికైతే ఖచ్చితంగా యాడ్స్ అయితే చూడండి. ఒక 5 యాడ్స్ మీకు 5 ఛాన్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ 5 ఛాన్సెస్ వచ్చినాయి అంటే మనకి ఎక్స్ట్రా వచ్చినా కూడా మనకి దాదాపుగా 10 to 15 ఛాన్సెస్ అయితే అవుతాయి. ఈ విధంగా మనం ఇక్కడ 200 to 500 కాయిన్స్ అయితే ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు ఈజీగా. అండ్ ఆ తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. 1000 స్పర్ అయితే వస్తాయి. మీ ఎక్స్ పేజ్లో డిస్ప్లే నేమ్ దగ్గర @SPUR_protocol అని యాడ్ చేసుకోమంటున్నారు. దానికి మనకి 1000 స్పర్ అయితే వస్తాయన్నమాట. బహుశా మీకు ఈ స్క్రీన్ కనపడుతుందో లేదో అందుకని చదివి చెప్తున్నాను. బూస్ట్ యువర్ టెలిగ్రామ్ కమ్యూనిటీ అయితే ఉంది 200 స్పర్, మీరు అయితే కంప్లీట్ చేసుకోండి.
ఆ తర్వాత మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫిఫ్త్ ఆప్షను ఈ బల్బ్ ఆప్షను ఇక్కడ డైలీ క్విజ్ అయితే ఉంటుంది. మనకి బిట్ గ్యాస్లో అండ్ జీనియాలో క్విజ్ ఉంటుంది కదా, ఆ విధంగా అనమాట. స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. దీంట్లో ఆన్సర్ ఏందో మనకు తెలియదు అనమాట. కాబట్టి మనం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ నీడ్ ఏ హింట్ అని ఉంటుందన్నమాట. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. పోస్ట్ అనమాట, ఇది క్విజ్ పోస్ట్. ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఎవరో ఒకరు ఆన్సర్ అయితే పెడతారు. సి అయితే పెట్టారనమాట ఈ విధంగా. ఇదిగోండి ఇక్కడ ఏపీవై మెజర్స్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, సి అయితే పెట్టారు వీళ్ళు. ఇదిగోండి వీళ్ళు కూడా థర్డ్ ఆప్షన్ అయితే పెట్టారు అండ్ థర్డ్ ఆప్షన్ అయితే పెట్టారనమాట. ఇదిగోండి ఇదైతే ఆన్సర్ అని చూపిస్తున్నారు వాళ్ళు. దీని మీద అయితే క్లిక్ చేసుకొని ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే వచ్చింది, ఇక్కడ చూడండి క్విజ్ రిడీమ్డ్ క్లెయిమ్డ్ అని వచ్చింది. మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. మనకి 100 కాయిన్స్ అయితే మనకి యాడ్ అయితే అయిపోయినాయి. మీరు ఖచ్చితంగా కంపల్సరీగా బ్యాక్ కొట్టకుండా గెట్ డబల్ రివార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఎక్స్ట్రా 100 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట మనకి. ఇది క్లిక్ చేసుకుంటే ఒక యాడ్ అయితే వస్తుంది. మనము ఈ యాడ్స్ చూడడం వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు, మనకి చాలా నాలెడ్జ్ అయితే పెరిగిద్ది. అండ్ కొత్త కొత్త యాప్స్లో ఉండే ఫీచర్స్ కూడా మనకు అర్థమవుతాయి. స్విగ్గీ యాడ్స్ అండ్ అదర్ యాడ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట మనకి. సో మనకి నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. యాడ్స్ చూడడం వల్ల మనకి టైం వేస్ట్ అని ఏమనుకోవద్దు. మన కాయిన్స్ అయితే వస్తున్నాయి, కాయిన్స్ ఇస్తున్నారు, ప్లస్ మనకి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం గెట్ డబల్ రివార్డ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ డబల్ రివార్డ్ అని వచ్చింది, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఒక యాడ్ అయితే రావడం జరిగిందనమాట. ఆ యాడ్ చూసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రిటర్న్ హోమ్ అయితే వస్తుంది. అండ్ 100 ఎక్స్ట్రా టోకన్స్ కూడా మనకి యాడ్ అయితే అయిపోతాయి అన్నమాట. ఈ రిటర్న్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఆన్సర్స్ అని అయితే ఉంది కదా, మనం కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఆ విధంగా మనకి 7 డే అనమాట. ఈ 7th డే మనకి ఈ విధంగా గిఫ్ట్ అయితే పడుతుంది అనమాట, సింబల్ ఎవ్రీ డే అయితే పడుతుంది. క్విజ్ అయితే మనం అటెండ్ చేసి మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తే 100 కాయిన్స్ అండ్ డెవలప్ కూడా చేస్తాం కాబట్టి ఇంకో 100 కాయిన్స్ కూడా వస్తాయి. అండ్ ఈ విధంగా 7 డేస్ కనుక కంటిన్యూగా డైలీ స్ట్రీక్గా కనుక మనం చేస్తే 1000 కాయిన్స్ అయితే వస్తాయి. సో మనకి ఈజీగా 1000 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి కాబట్టి ఇదైతే వదలొద్దు. అంటే 7 డేస్కి మనకి క్విజ్ తరపు నుంచే మనకి 700 ప్లస్ బోనస్ 700 1400 అయితే వస్తాయి. ప్లస్ మనకి 7th డే వచ్చేసి మనకు 1000 అయితే వస్తాయి. 1400 1000 2400 అయితే వస్తాయి పర్ వీక్కి, క్విజ్ నుంచి మాత్రమే అనమాట. మనకి ఎన్ని డేస్ ఉంది, చాలా డేస్ ఉంది కాబట్టి చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈజీగా 50,000 పైన అయితే కాయిన్స్ని మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి క్విజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. మళ్ళీ మనం ఎవ్రీ 24 అవర్స్కి అయితే మనకి క్విజ్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షను సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ నేము, మీ గ్లోబల్ ర్యాంక్ ఇట్లా అయితే చూపిస్తుంది. ఫామ్ లెవెల్ అంటే మన మైనింగ్ రేట్ అనమాట, మన మైనింగ్ రేట్ అది. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ తర్వాత అబౌట్స్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, సబ్స్క్రైబ్ టు టెలిగ్రామ్, వీళ్ళ సోషల్ మీడియా అయితే ఉందన్నమాట. ఈ సోషల్ మీడియా మీద క్లిక్ చేస్తే వాళ్ళ పేజ్కి అయితే వెళ్తారు. ఈ విధంగా టెలిగ్రామ్ పేజ్కి అయితే వచ్చాము. ఈ విధంగా వీళ్ళ ఎక్స్ పేజు, ఇన్స్టాగ్రామ్ పేజు, యూట్యూబ్ ఛానల్ అండ్ వీళ్ళకి మెయిల్ కూడా చేసుకోవచ్చు అనమాట, మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే. సో వీటిని అయితే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి, అప్డేట్స్ అయితే ఇస్తారు. కనీసం టెలిగ్రామ్ అండ్ ఎక్స్ పేజ్లో అయితే ఫాలో అవ్వండి, రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ లాగ్ మీ అవుట్, డైలీ రివార్డ్స్. అండ్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ లాగ్ మీ అవుట్ ఉంది కదా, లాగ్ మీ అవుట్ మీద క్లిక్ చేసుకొని మీరు పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ ఎట్లా రీసెట్ చేయాలంటే మనం మెయిల్ అయితే ఇచ్చేసి ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన మెయిల్కి ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది అనమాట. మనం వెరిఫై చేసుకున్నాక మనం పెట్టుకున్న పాస్వర్డ్ మనకి సెట్ అయిపోతుంది. మీరు ఈ పాస్వర్డ్ని కంపల్సరీగా మీరు రాసి పెట్టుకోండి అని చెప్పిద్ది అనమాట, చూపిస్తుంది మనకి.
సో మనం న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకొని న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు పాస్వర్డ్ని మర్చిపోయినా లాగౌట్ మీద క్లిక్ చేసుకొని ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ యాప్లో. మనము ఇక్కడ చెప్పాను కదా మేనేజ్ పర్ అని, దీని మీద అయితే క్లిక్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ ఈరోజు మనకి ఈ విధంగా అయితే వచ్చినాయి. క్విజ్ ద్వారా ఒక 100, క్విజ్ దాంట్లో బోనస్ రివార్డ్ ఇంకో 100, అండ్ ఇది డైస్ ద్వారా 14, 10, 8 అండ్ ఆ విధంగా మనకి వస్తున్నాయన్నమాట. చూడండి ఇదంతా మనం ఈరోజు చేసిందే. 340 అయితే వచ్చాయన్నమాట. మనకి ఎక్స్ట్రా స్పిన్ను, ఎక్స్ట్రా మ్యాప్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, 5 టైమ్స్ అయితే చూడొచ్చు అని చెప్పే కదా యాడ్స్. 5 టైమ్స్ చూసిన తర్వాత 5 ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సో మనకి డైలీ ఎంత లేదన్నా 1000 కాయిన్స్ పైనే మనం ఎర్న్ చేసుకోవచ్చు అవన్నీ చూస్తే. సో మనకి 1000 పాయింట్స్ అంటే మనకి ఇంకా 50,000 పైన అయితే మనం ఈజీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్ని ఫోన్లలో మాత్రమే మీరు మైనింగ్ అయితే చేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఫోన్స్ చేసుకుంటే వాళ్ళు కేవైసీ అడిగితే మనం వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేం కదా, కాబట్టి ఎన్ని ఫోన్స్ పర్ హెడ్కి 1 ఫోన్ అనమాట. ఆ ఫోన్లో మీరు కేవైసీ ఇచ్చేసి అవి కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు మీరు ఈజీగా. సో ఈ విధంగా అయితే ఉందండి ఈ స్పర్ ప్రోటోకాల్ ప్రాజెక్టు. ఈ స్పర్ ప్రోటోకాల్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో. అయితే మీరు యాక్టివ్గా అయితే ఉండండి. అండ్ ఇది వీళ్ళ ఎక్స్ పేజ్ అనమాట, ట్విట్టర్ పేజు. ఫాలో అయితే చేసుకోండి కంపల్సరీగా, అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇదిగోండి సోన్ బ్లాక్ చైన్తో అయితే రన్ అవుతుంది. వీళ్ళు 2024లో అయితే వీళ్ళు నవంబర్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ళు ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ వీళ్ళు యాంటిక్స్ అనే వాళ్ళతో కూడా ఈ మధ్య పార్ట్నర్షిప్ అయితే చేసుకున్నారు. తొందరలో స్పర్ స్వాప్ అని కూడా ఇస్తారనమాట. అంటే టోకన్స్ని మనం వేరే కాయిన్స్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, స్వాప్ సిస్టమ్ అనమాట. అండ్ వీళ్ళు ఐసీబీ నెట్వర్క్తో కూడా కొలాబరేట్ అయితే అయ్యారనమాట. అండ్ ఈ విధంగా పార్ట్నర్స్ అయితే ఉన్నారు. అసెంబుల్ ఏఐతో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. అండ్ వీళ్ళు బైనాన్స్తో కూడా పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారనమాట. లిస్టింగ్ అయ్యేటప్పుడు మనకి బైనాన్స్లో కూడా ఈ కాయిన్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. అది వీళ్ళు టీజ్ చేశారు కాబట్టి చూద్దాము. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనకి నీట్గా అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. వీళ్ళు డిఈఎక్స్లో కూడా లిస్ట్ అవ్వడానికి టెస్టింగ్ అయితే చేస్తున్నారు అని చెప్పారనమాట. మనకి యాప్లో అప్డేట్ అయితే వచ్చింది, ఆ అప్డేట్ అయితే చేసుకోండి యాప్ని. అండ్ వీళ్ళ Q4 గోల్స్ అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇది Web3 DEFI ప్రాజెక్ట్ కూడా. అండ్ ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. అండ్ వీళ్ళు Q4లో ఏం తెస్తున్నారంటే స్పర్డెక్స్ టోకన్ డిస్ట్రిబ్యూషన్ అయితే తెస్తారంట. అండ్ Q3లో కూడా సక్సెస్ఫుల్గా కంక్లూడ్ అయినట్టు. అండ్ మ్యాక్సిమం Q4 అంటే డిసెంబర్ 2025 ఎండింగ్లో అయితే వీళ్ళు లిస్ట్ అయితే అవుతారనమాట. మన వాట్సాప్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే మీరు యాక్టివ్గా అయితే ఉండండి. వీళ్ళ ప్రాజెక్ట్ గురించి మనకి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. చూడండి వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ టోకన్స్ అనమాట, ఫిక్స్డ్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మనకి చూపిస్తున్నారు వీళ్ళు టోటల్ సప్లై వచ్చేసి 1 బిలియన్ టోకన్స్. 1 బిలియన్ టోకన్స్ అంటే 100 crores అనమాట. అండ్ వీళ్ళ కమ్యూనిటీకి అయితే 50% అయితే ఇస్తున్నారనమాట. అండ్ వీళ్ళు పిఓజీ హోల్డర్స్కి అయితే 10% ఇస్తున్నారు. అండ్ మనకి వీళ్ళు మైనింగ్ ద్వారా అయితే 50% ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ టోకన్స్ అయితే మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మనకి కమ్యూనిటీకి అయితే 50% ఇస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువ టోకన్స్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ విధంగా వీళ్ళ దాంట్లో టెలిగ్రామ్లో వీళ్ళ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. నేనే కాదు మీరు కూడా వచ్చి వీళ్ళ అప్డేట్స్ అయితే చూస్తుండండి, మీరు నాలెడ్జ్ని అయితే పెంచుకోండి. అండ్ వీళ్ళ రోడ్ మ్యాప్ కూడా ఉందని చూపిస్తున్నారు, మనం చూసాం ఆల్రెడీ. Q4 లాస్ట్లో అయితే లిస్ట్ అవుతుంది అంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు కూడా వదలకుండా ఖచ్చితంగా మైన్ అయితే చేసుకొని ఎక్కువ టోకన్స్ని అయితే సంపాదించుకోండి. డిసెంబర్లో కూడా మనకి మైనింగ్ అయితే ఉంటుంది. డిసెంబర్లో వీళ్ళు కేవైసీ తెచ్చిన తర్వాత వీళ్ళు మెయిన్ నెట్కి అయితే వదులుతారు. సో మనకి అప్పుడు దాకా టైం ఉంది కాబట్టి మినిమం ప్రతి ఒక్కరూ 1 lakh టోకన్స్ అయితే టార్గెట్ పెట్టుకొని 1 lakh టోకన్స్ అయితే మీరు మైన్ అయితే చేసుకోండి. టాస్కులు చేయడం ద్వారా, రిఫరల్స్ చేయడం ద్వారా, మీరు లాగిన్ చేయడం ద్వారా మీకు ఎక్కువ టోకన్స్ అయితే వస్తాయన్నమాట. ఈజీగా మనకి 12 డే బోనస్లో మనకి 10,000 వస్తున్నాయి కాబట్టి
టోకన్స్ మనకి ఈజీగా అక్కడే కొన్ని థౌజండ్స్ అయితే అయిపోతాయి అన్నమాట. ఎవ్రీ 12 అవర్స్కి, ఎవ్రీ 12 డేస్కి సైన్ అప్ బోనస్కి మనకి ఇచ్చేస్తూ ఉంటారనమాట 10,000 కాయిన్స్. సో మీరు ఎవరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.